ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దు మరోసారి అగ్నిగుండంగా మారింది. ఒకే మతం, ఒకే భౌగోళిక పరిసరాలు, కానీ నమ్మకాల లోపం, సరిహద్దు వివాదాలు, ఉగ్రవాద ఆరోపణలు. ఈ మూడు అంశాలే ఇరు దేశాల మధ్య మళ్లీ మంటలు రాజేశాయి. ఆఫ్ఘనిస్తాన్లో అధికారంలో ఉన్న తాలిబాన్ ప్రభుత్వం పాకిస్తాన్పై తీవ్ర ఆరోపణలు చేస్తుంటే, పాకిస్తాన్ మాత్రం టీటీపీ ఉగ్రవాదులకు ఆఫ్ఘాన్ ఆశ్రయం కల్పిస్తోందనే మంటతో కఠిన వైఖరిని అవలంబిస్తోంది. డ్యూరాండ్ లైన్ సరిహద్దు బ్రిటిష్ కాలంలో గీసిన గీత ఇప్పటికీ వివాదాస్పదమే. సరిహద్దు దాటి ఉగ్రదాడులు, ప్రతీకార వైమానిక దాడులు, చెక్పోస్టుల మూసివేత ఇవన్నీ యుద్ధ మేఘాలను గట్టిగా కమ్మేస్తున్నాయి. ఒకవైపు పాకిస్తాన్ అంతర్గత ఆర్థిక సంక్షోభం, మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ అంతర్జాతీయ ఒంటరితనం. ఈ పరిస్థితుల్లో చిన్న చిచ్చే పెద్ద అగ్ని ప్రమాదానికి దారితీయొచ్చు. ఇక ప్రపంచ రాజకీయ సమీకరణల కోణంలో చూస్తే పరిస్థితి మరింత క్లిష్టంగా మారే ఛాన్స్ ఉంది. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ అమెరికా వ్యూహాత్మకంగా పాకిస్తాన్ను దగ్గరకు తీసుకుంటుందా? అంతర్జాతీయంగా చైనా, రష్యా, ఇరాన్ లాంటి దేశాలు ఎలాంటి వ్యూహాన్ని అవలంబిస్తాయి? సిపెక్ ప్రాజెక్టు భద్రతపై ప్రభావం ఉంటుందా? దక్షిణాసియా భద్రతా సమీకరణాలు మారతాయా అనేటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. ఈ యుద్ధ మేఘాల ప్రభావం మన దేశంపై ఎంత? పాకిస్తాన్ పశ్చిమ సరిహద్దులో యుద్ధ ఒత్తిడి పెరిగితే తూర్పు సరిహద్దులో భారత్పై దృష్టి మళ్లించే అవకాశం ఉందా? కాశ్మీర్ ప్రాంతంలో ఉగ్రచర్యలు పెరిగే ప్రమాదం ఉందా? లేదా పాకిస్తాన్ రెండు ఫ్రంట్లలో ఇరుక్కుపోతుందా అనేటువంటి విషయాలు కూడా చర్చకొస్తున్నాయి. ఇక ఆఫ్ఘాన్ పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో జాతీయ అంతర్జాతీయంగా మారే పరిణామాలపై ఇవాల్టి డిబేట్లో మనం చర్చిద్దాం.